మనము చేసే భక్తిలో కనుక లోపం ఉంటే అదే నామకార్థ క్రైస్తవులుగా మనల్ని చూపిస్తుంది. కనుక నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటే కూడా విడిచిపెట్టబడతావు. జ్ఞాపకం చేసుకోవాలి. నేను మదనకి వెళ్ళాను కదా, నేను కూడా కానుకలు ఇచ్చాను కదా, ఎవరికి కావాలి? నేను కూడా అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాను కదా, ఎవరికి కావాలి నీ ఇంపార్టెంట్? ఇక్కడ దేవునికి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభువు శిరస్సు, మనం కాదండి. ప్రభువు శిరస్సు ఇక్కడ, మనం కాదు. ఆయనే శిరస్సు. ఆయన క్రింద ఉన్న ఒక పార్ట్ మనం, ఒక పార్ట్. ఆ పార్ట్ ఏ పార్ట్ అయి ఉంటే బాగుంటుంది చూడండి. ఒక చెయ్యి అయి ఉంటే బాగుంటుంది. నువ్వు ఉన్నావా మరి చెయ్యిలాగా? ఒక కాలు అయి ఉంటే బాగుంటుంది. మరి నువ్వు ఉన్నావా కాలులాగా? కాలు కింద గోరు కూడా పనికిరాం మనం. కాలు మీదనున్న గోరు కూడా పనికిరాం. ఇంకో మాట చెప్పాలంటే ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఆయన పాదముల చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడు కాడు అన్నాడు. ఒక భక్తుడు బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన పాదముల చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడిని కాదు. ఆయన పాదముల కింద ధూళిలాగా కూడా ఉండలేం మనం. అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉండేటువంటి వారి లక్షణం చెప్తున్నాను నేను. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటులో మనం జీవించేటప్పుడు రక్షణ పొందిన వారుగా మనం చేయబడిన తర్వాత మన జీవితంలో దేవుని కొరకు జీవించే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఓ నామకార్థ క్రైస్తవులారా, మీకు ఇదే హెచ్చరిక. రేపు శ్రమల కాలం రాబోతున్నప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత నువ్వు విడిచిపెట్టబడితే ఆ శ్రమల కాలంలో నువ్వు బహు కఠినమైన శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు అందరికంటే అంటే ఎక్కువ 7 శ్రమ నీకు రాబోతుందని వాక్యం మాట్లాడుతుంది. కనుక నామకార్థ క్రైస్తవులకు ఎన్నో శ్రమలు ఉన్నాయి. అటు దేవుణ్ణి నమ్మారు కానీ ఆయన వెంబడించలేరు, అటు సంఘం వెళ్ళిపోయింది కానీ వీళ్ళు సంఘం వెళ్ళిపోయిన సంఘంలో వీళ్ళెల్లా విడవబడిన వాళ్ళు ఉన్నారు. 7 శ్రమలు వస్తాయని తెలుసు, ఎలాంటి శ్రమలు వస్తాయో కూడా తెలుసు, కఠినమైన శ్రమలు ఉంటాయని తెలుసు, తెలిసినా కూడా నిర్లక్ష్యంగా జీవించారు. ప్రభు కొరకు వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకోవాలని సమర్పించుకోవాలి. బలిపీఠం కట్టాలి మనం ఆయనకు. మన జీవితమే ఆయనకు బలిపీఠం అవ్వాలి. అదే నిజమైన క్రైస్తవుల లక్షణం. అలా లేని నామకార్థ క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. ఒకవేళ నేను లేను అనుకుంటున్నావేమో, జాగ్రత్త. అలా మనం ఉంటున్నాం. విడవబడతావు, శ్రమలలో ఉంటావు. పరలోకం, ప్రభు వస్తే పరలోకం వెళ్ళాలి అనేటువంటి నిరీక్షణ ఉందా? ఆ జీవితం ఉందా? ఊరికే నేను చెప్పే మాటలు ఊరికే తేలిగ్గా తీసుకునే మాటలు కాదు, ఒక హెచ్చరిక. బాణాల్లాగా పొడవబడుతున్న మాటలు ఇవి, గుచ్చుకుంటున్న మాటలు, నిన్ను మరులు కొల్లకుండా ఏడవబడుతున్న మాటలు. దేవుని